ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కుక్కర్లో చేసినటువంటి చికెన్ బిర్యానీని చూపిస్తున్నానండి. ఈ బిర్యానీ కోసం మనం చాలా తక్కువ మసాలాలను వాడతామండి, కానీ సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. నేను దీన్ని ఏ ప్రాసెస్లో చేశానో అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసేయండి. మరి ముందుగా నేను 2 గ్లాసుల రోజువారీ బియ్యాన్ని చక్కగా కడిగేసేసి 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే మనము మసాలాని రెడీ చేసుకున్నామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే సమానమైనటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ధనియాలని కూడా వేసేసుకొని మధ్యలో కొంచెం నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మసాలా ముద్దలాగా నూరుకున్నాను. మీ దగ్గర సపరేట్గా ధనియాల పౌడర్ ఉంటే ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. ధనియాల పౌడర్ని డైరెక్ట్గానే మనం వేసేసుకోవచ్చు. ఈ లోపల మనము వేయించుకుంటున్నటువంటి ఉల్లిపాయలు చూడండి రంగు మారాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం పక్కకు పెట్టి ఆ నూనెలో 2 బిర్యానీ ఆకులు కొంచెం రాతి పువ్వు వేసుకొని వేయించుకోవాలి. ఈ రాతి పువ్వు కొంచెం ఎక్కువగా ఘాటు కలిగి ఉంటుంది కాబట్టి మనం వేయించుకునేటప్పుడు మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగే లోపల 2 పండు టమాటాలని కూడా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా వేసేసుకోవాలండి. ఈ టమాటాలు మెత్తబడిన వెంటనే మనము దీంట్లోకి చికెన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ చికెన్ని తీసుకుంటున్నానండి. దీన్ని ముందుగానే శుభ్రం చేసేసుకొని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ ముక్కలు కూడా మీడియం సైజులో ఉంటే బాగుంటుంది. ఈ చికెన్తో పాటుగా వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి. చికెన్లో నుంచి కొంచెం నీరు అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలాగే చికెన్ అనేది కొంచెం ఉడికేంత వరకు కూడా ఉండాలి. ఈ చికెన్ ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని కలియబెట్టేసేసుకోవాలి. చికెన్ అనేది 50% వరకు ఉడికింది అని అనుకున్న తర్వాత దీంట్లోకి ప్లెయిన్ ఎండుకారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను కూడా కలుపుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ నుంచి కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసేసుకోవాలండి. అంటే చికెన్ అనేది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం బియ్యాన్ని వేసేసుకొని దాంతో పాటుగానే మనం నానబెట్టుకున్నటువంటి నీళ్ళు కూడా పోసేసుకోవాలి. ఇక్కడ చికెన్ కోసం సపరేట్గా నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం బియ్యం కోసం మనం 4 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం, అవి సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా చికెన్ మసాలాని వేసుకోవాలి. చికెన్ మసాలా లేకపోతే మీరు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలిగిపెట్టేసేసి సాల్ట్ని ఒకసారి చెక్ చేసేసుకున్నట్లయితే మనకి మసాలా తగ్గిందా లేదా ఉప్పు తగ్గిందా లేదా అర్థమవుతుంది. అప్పుడు వాటిని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మీకు రైస్ అనేది కొంచెం పలుగ్గా రావాలి అనుకుంటే నీటిని కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. చూడండి, మూత తీస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి దీన్ని మొత్తాన్ని కూడా కలిపెట్టుకోవాలి. ఈ బిర్యానీలోకి ఇంకెటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి. చివరిలో మనము చిల్లుడు రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నేను చేసినటువంటి ఈ చికెన్ బిర్యానీ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు